అనవసరంగా మూడ్ ఆఫ్ చేయకుండా తీసుకో బాసు. తప్పుడు పని చేసింది చాలక సమర్థించుకోవడం ఒకటి. వద్దు, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను? దరిద్రం మోహందానా, ఇంకా ఎందుకు ఆ ఏడుపు? అయిపోయింది, నా కూతురి బతుకు సర్వనాశనం అయిపోయింది. వచ్చారా? రండి, మీ కొడుకు చేసిన ఘనకార్యాన్ని కళ్ళారా చూడండి. చిచి చిచి, ఇదే నీచం, ఇదే గౌరవం, ఇదెక్కడ అన్యాయం? కంచే చేను వేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి? అయ్యో అయ్యో పద్మ, అక్క, రాత్రి పరీక్షలు కదా అని ఈ రూమ్ లో చదువుకుంటుంటే ఫుల్గా తాగొచ్చిన బావ నన్ను పాడు చేశాడక్క. ఓతే దరిద్రం మోహన్ దానా, మీద పడుతుంటే నువ్వేం చేస్తున్నావే? అరిచి చావద్దు, ఎదురు తిరగద్దు, పారిపోయి రావద్దు, నీ బతుకు చెడా. అమ్మా, నేనేం చేయను. ఎదురు తిరుగుతుంటే నా చేతులు విరిచి పట్టుకొని నా నోరు నొక్కేశాడు. బావా బావా అని బలవంతంగా ఏడ్చానమ్మా, దండం పెట్టాను. నా బతుకు బండలు చెయ్యకు బావా అని కాళ్ళు కూడా పట్టుకున్నాను. కానీ ఫుల్లుగా తాగిన బావ నన్ను రాక్షసుడిలాగా ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి అమ్మా, నా కూతుర్ని గంగలో దూకమంటారు? పెళ్లి కావాల్సిన పిల్ల, ఈ సంగతి 10 మందికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అమ్మా, ఇంకెందుకే ఏడుపు? మా బావ మంచోడు మంచోడు అంటూ ఎగేసుకుంటూ తిరిగావు కదా, మా బాగా చేశాడు మీ బావ. పద, ఇద్దరం కలిసి ఏ నుయ్యో గొయ్యో చూసుకుందాం. ఏం జరిగింది? ఏం జరిగింది విన్నావా సూరి? ఏం జరిగింది అట? తాగిన మగాడు అడవిలో దున్నపోతూ ఒకటే అని ఊరికే అన్నారా? పద్మకేమైంది? నోరు ముయ్యరా. సూర్య, ఏమైందో చెప్పకుండా? విన్నావా సూరి? అంటే తాగిన మైకంలో రాత్రి ఏం చేశాడో కూడా తెలియదన్నమాట. అంటాడు మగాడు కదా, రాత్రి ఏం జరిగిందో తెలియదు అంటాడు. ఇంకాసేపు ఆగితే పద్మని నేను పాడు చేయడం ఏంటి, నాన్ సెన్స్ అని కూడా దబాయిస్తాడు. ఎందుకంటే ఇది తన ఇల్లు, తన రాజ్యం కదా. ఏమంటున్నారు? రే, ఎందుకురా ఇంకా బుకాయించాలని చూస్తున్నావు? అమ్మా,
నేను ఆపండి. మీరు మారిపోయారనుకున్నానే కానీ ఇంత దిగజారిపోయారని మాత్రం నేను అనుకోలేదు. సూర్య, ఇదంతా అబద్ధం. నిజంగా నాకే పాపం తెలీదు. తెలీదు తెలీదు మీ దుర్బుద్ధి గురించి ఎవరికి తెలియకపోయినా నాకు తెలుసండి. చాలా రోజులుగా మీరు నా చెల్లెల మీద కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూశారు. అందుకే రాత్రి కావాలనే తాగొచ్చారు, కావాలనే పద్మ గదిలోకి వచ్చారు, కావాలనే నోరు నొక్కి పద్మ బతుకుని పాడు చేశారు. దాని జీవితాన్ని నాశనం చేశారు. అబద్ధం, అబద్ధం, అబద్ధం. ఏది బావా అబద్ధం? రాత్రి నువ్వు ఈ గదిలోకి రావడం అబద్ధమా? వస్తూనే నా మీద పడి నన్ను చేర్చడం అబద్ధమా? ఏది అబద్ధం బావా? పద్మ, ఎందుకండి దాని గొంతు నొక్కాలని చూస్తారు? రాత్రంతా అదేగా చేస్తుంటారు. అయ్యో, మీకు ఎలా చెప్పాలో నాకు వద్దండి, చేయాల్సిందంతా చేసేసి ఇంకా నటించాలని చూడకండి. మీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. సూర్య, వద్దు. మీ సూర్య చచ్చిపోయింది. అందుకే మీరు ఇంత నీచానికి ఒడిగట్టారు. మానభంగాలకి వ్యతిరేకంగా దేశం మొత్తం మీద ఉద్యమాలు జరుగుతున్నాయి అనుకున్నానే గాని అది నా ఇంట్లోనే జరుగుతుందని మాత్రం కల్లో కూడా అనుకోలేదు. సూరి, ఇక చాలే. నీ మాట కాదలేక నీ ఇంటికి వచ్చినందుకు గొప్ప సన్మానమే జరిగింది. ఇంకా ఎందుకు ఏడుస్తావు? చెడి కూతురు ఇంటికి రాకూడదు అన్నారు, వచ్చాను. గొప్ప శాస్త్రే జరిగింది. పద, ఇద్దరం కలిసి ఆ హుసేన్ సాగర్లో దూకి చేద్దాం. పద. సూర్య, ఏంటి మీరు చేసిన తప్పుకి సాక్ష్యం కూడా కావాలా? ఒక్కసారి అద్దంలోకి చూసుకోండి. మీ పాపానికి గుర్తు మీ ముఖం మీదే కనిపిస్తుంది. ఛీ! అయ్యా, అయ్యా, హాయిగా రాజమండ్రిలో రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ హైదరాబాద్లో మకాం ఎందుకండి అయ్యా? సూరి కోసం నమాలు. నా సూరి డార్లింగ్ కోసం. అయ్యా, ఆ పిల్లకి పెళ్ళి అయిపోయి కూడా ఇంకా తమరికి డార్లింగ్ ఏంటండి అయ్యా? పెళ్ళైపోయిన ఆడదాని మీద ఇంకా ఈ మోజేంటండి అయ్యా? నామాలు, ఇక్కడ ఈ గుండుందే లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదు. సూరి సూరి అని కొట్టుకుంటుంది. తప్పండి అయ్యా. తప్పదు నామాలు. పెళ్ళై మొగుడుతో కాపురం చేసుకుంటున్న ఆడదాని మీద మీకు ఇలాంటి నామాలు, తప్పుగా మాట్లాడేవు నామాలు. నా సూరికి ఆ కృష్ణతో పెళ్ళైపోవడం నిజమే, వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్న మాట నిజమే. కానీ
కానీ కాపురం చేయట్లేదు నామాలు. వాళ్ళిద్దరూ ఆలుమగలే, ఉమ్, కానీ ఇంకా దంపతులు కాలేదు. ఆ, అంటే నా సూరి ఇంకా కన్నె పిల్లే. ఆ? మరేనండి అయ్యా. ఇదంతా తమరికి ఎలా తెలిసింది అనే కదా అత్తమ్మ అత్తమ్మ చెప్పింది నామాలు. అత్తమ్మ కూతుర్రు నా కోసం ఇంకా కన్నె పిల్లగానే ఉందిరు. అర్థమైందా? అదన్నమాట. అయ్యా, పరస్త్రీ వ్యామోహం ప్రాణాంతకం అన్నారు పెద్దలు. ఆ తర్వాత తమరిష్టమండి అయ్యా. నిజమే నామాలు. కానీ ఇది ఉందే, ఇదేం చెప్తే నేను అదే చేస్తాను. ఆహా, నా సూరి నా సొంతం కావాలి. అవుతుంది. ఎలాగండి అయ్యా? ఎలాగంటే ఇదేమో సూరి, ఇదేమో కృష్ణ. వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్నా పక్కలు పంచుకోలేదు కాబట్టి ఓ అదిరిపోయే ప్లాన్తో అత్తమ్మ ఇలా విడదీయాలనుకుంటుందన్నమాట. ఇప్పుడు చూడు, ఎవరి దారి వాళ్ళదే. మనం ఇప్పుడు రంగంలోకి దిగుతామన్నమాట. ఇలా మొగుడు చీకొట్టాడనే కోపంతో మండిపోతూ ఏ తోడు లేకుండా ఒంటరైపోతుంది నా సూరి. అప్పుడు ఇలా గబాలన పట్టేసుకుంటానన్నమాట. నా సూరి అందాల్ని జుర్రేసుకుంటానన్నమాట. ఇలా ఆ తర్వాత దిక్కులేని పక్షిలాగా నా సూరి నా వెనకే రాజమండ్రికి ఎగురుకుంటూ వస్తుంది. రుద్రా రుద్రా, నా మెళ్ళో తాడి కట్టవా, నన్ను ఏనుకోవా, ప్లీజ్ ప్లీజ్ అని నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతుంది. బ్రతికినంత కాలం నా కాళ్ళ దగ్గరే కుక్కలా పడుంటుంది. బతుకు సర్వనాశనం అయిపోయింది. ఫుల్లుగా తాగొచ్చిన బావ నన్ను పాడు చేశాడక్క. ఒసే దరిద్ర మోహన్ దానా, ఇంకా ఎందుకే ఇక్కడ మనం? పద, ఇప్పుడే చేం ప్రయోజనమే దరిద్ర మోహన్ దానా. ఆహాహా, ఏం కొడుకుని కన్నావమ్మా. నా కూతురు బతుకుని కాటేయడానికి. చిచి, ఈ దరిద్రపు కొంపలోకి అడుగు పెట్టినందుకు మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి. ఏదో ఇంత ఆసరా దొరికింది కదా అని సంబరపడ్డామే కానీ తాచుపాము పడగ కిందే తలదాచుకున్నావని తెలుసుకోలేకపోయాం. వస్తావమ్మా బియ్యపురాల. ఏడ్చింది చాలు, పొదవే పొద. ఆగండి పిన్ని. ఎక్కడికి? ఏట్లోకి, గోదాట్లోకి. ఇద్దరం కట్ట కట్టుకొని దూకి చావడానికి. పిన్ని వద్దు, మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్ళక ఇక్కడే ఉండి ఏం చేయాలి? నీ మొగుడికి నా కూతుర్ని ఉంపుడు గత్తగా ఉంచాలా? కవిత, ఏం మాటలమ్మా అవి? మాటలు కాదమ్మా, మంటలు. నా కడుపు రగిలిపోతోంది. నీ కొడుకు వద్దన్నా ఇక్కడ పడున్నందుకు నా కూతురు బతుకు బట్టలైపోయింది.
ఎవరితో చెప్పుకోవడానికి లేదు, గట్టిగా ఏడవడానికి కూడా లేదు. ఏ కర్మ పట్టిందే పాపిష్టిదానా. అయ్యో, పెళ్లి కాకుండానే రేపు ఏ కడుపో వస్తే నలుగురు మన మొహాన ఉమ్మేస్తారే. చావే, చావు. పాపిష్టిదానా. ఆవేశం కాదే సోనియా, ఆక్రోశం. అయ్యో భగవంతుడా, చావు తప్ప నాకు నా బిడ్డకి వేరే దారే లేదు. పిన్ని, పద్మకి జరిగింది నిజంగా అన్యాయమే, కానీ దాని అక్క నేను ఇంకా బతికే ఉన్నాను. తప్పకుండా దానికి న్యాయం జరిగేలా చూస్తాను. న్యాయం? దాని శీలాన్ని దోచుకున్నదే నీ మొగుడు, ఇక నువ్వే న్యాయం చేస్తావే? చాలమ్మా, చాలు. ఇప్పుడు దాకా జరిగిన పరాభవం చాలు. మా దాన్ని మమ్మల్ని పోనీ. పిన్ని, దయచేసి నేను చెప్పేది విను. అయ్యో నా తల్లి, ఇంకా ఏం మిగిలిందే నువ్వు చెప్పడానికి, నేను వినడానికి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏం లాభం ఉంది? దాని మీద నీ మొగుడు కన్ను పడ్డప్పుడే నువ్వు తెలుసుకొని ఉండాల్సింది. అందుకే పిన్ని, ఆ పొరపాటు నా వల్లే జరిగింది కాబట్టి పద్మకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. నాకు కొంచెం టైం ఇవ్వు. అక్క, వద్దు. ఈ అక్క మీద నమ్మకం ఉంటే లోపలికెళ్ళు. పిన్ని, నువ్వు కూడా ప్లీజ్. ఇంకా ఎందుకే ఇచ్చకాల కబుర్లు? అదిగో వచ్చాడుగా నీ మొగుడు, అతన్ని అడుగు. దాన్ని ఏ గంగలో దూకమంటాడో అడగవే. పిన్ని ప్లీజ్, ముందు మీరు లోపలికెళ్ళండి. నా మాట కాదంటే నా మీద ఒట్టే. సరే, నువ్వింతగా బతిమాలుతున్నావు కాబట్టి ఈసారికి నీ మాట వింటాను. కానీ ఈ రోజు నుంచి నేను నా కూతురు తలుపు గడియ పెట్టుకొనే పడుకుంటాం. పదవే జ్యేష్ఠ మోహన్, ఇంకా ఎందుక ఏడుపు? నీ బతుకు చెడా, పద. సూర్య, నిజం చెప్తున్నాను, నాకే పాపం తెలియదు. తాగితే మనిషి పశువుతో సమానం అంటారు. మీరు ఆ మాట నిజం చేశారు. నా చెల్లెలు బతుకుని బుగ్గిపాలు చేశారు. సూర్య ప్లీజ్, దయచేసి నేను చెప్పేది విను. ఆపండి. తప్పుడు పని చేసింది చాలక ఇంకా సమర్థించుకోవాలని చూస్తున్నారా? పెళ్లి చేసుకుని కూడా నేను అక్క కోసమే మీకు దూరంగా ఉన్నాను. మీరు కూడా అలాగే ఉండడానికి మిమ్మల్ని ఒప్పించాను. కాదు, ఒప్పించాను అని భ్రమపడ్డాను. కానీ మీరు నిగ్రహం లేని పశువుగా మారారు. అమాయకురాలైన నా చెల్లెలు బతుకుని నాశనం చేశారు. గుట్టిగా మిమ్మల్ని నమ్మిన నాకే కావాలని ద్రోహం చేశారు. సూర్య, ఇంకేం చెప్పొద్దు. ఇక మీదట మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. గుర్తుంచుకోండి, ఈ క్షణం నుంచి మీరు నన్ను పలకరించినా తాకాలని చూసినా నా మీద ఒట్టే. అమ్మా, వద్దురా, నేనేది వినదలుచుకోలేదు. పాప పుణ్యాలు ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మన ఇంట్లో మాత్రం ఒక ఆడపిల్ల బ్రతుకు బలి కావడం దారుణం. అది ఆ దేవుడు కూడా క్షమించలేనంత పెద్ద నేరం.
మొత్తానికి భలే ప్లాన్ వేసావు అత్తమ్మ. ఆ కృష్ణ నీ కూతుర్ని శభాష్. ఇంత గొప్ప ఆలోచన నాకు కూడా రాలేదు. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మగాడికి నరకడం మాత్రమే తెలుసు, కానీ ఆడటానికి నాశనం చేయటం కూడా తెలుసు.